హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, ఈరోజు గుజరాత్ వర్సెస్ ముంబై అహ్మదాబాద్ స్టేడియం వేదిక నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది మ్యాచ్. అయితే ఫస్ట్ టాస్ గెలిచి ముంబై బౌలింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ పవర్ ప్లేలో ఒక లిమిటెడ్గా చేశారు. వికెట్లు తీయలేకపోయారు, కానీ స్కోర్ రేట్ని తగ్గించడానికి ప్రయత్నించారు. కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో శుభ్మన్ గిల్ 6 కొట్టడం, తర్వాత సాయి సుదర్శన్ ఫామ్లో ఉన్నాడు కదా, మామూలుగానే డ్రైవ్స్తో వాటితో అప్పర్ కట్లు కొట్టలేదే, లోవర్ డ్రైవ్స్తో వాటిలో స్ట్రైట్ డ్రైవ్స్తో స్కోర్ చేశారు. అయితే ఫస్ట్ 10 overs కంప్లీట్ అయ్యేటప్పటికి స్టాట్స్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అయితే ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై బౌలింగ్ ఎలా చేసిందంటే 8th ఓవర్లో శుభ్మన్ గిల్ వికెట్ తీసింది 78 for 1. అంతే, 10 overs ఇంకేం పడలేదు. దీంట్లో స్కోర్ చేసింది సాయి సుదర్శన్ 38 runs 28 balls, 3 4s 1 6తో 152 స్ట్రైక్ రేట్తో స్ట్రైక్ చేశాడు. శుభ్మన్ గిల్ కూడా 38 runs 27 balls కొట్టాడు, 4 4s కొట్టాడు, 1 6 కొట్టాడు, 140 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. ఇప్పుడు జాస్ బట్లర్ వచ్చాడు. జాస్ బట్లర్ 13 runs 8 balls, 1 4 1 6తో 162 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. ఇప్పుడు బ్యాటింగ్ చేస్తుంది సాయి సుదర్శన్, జాస్ బట్లర్ మాత్రమే. అయితే మనం నెక్స్ట్ బౌలింగ్ గురించి చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ 2 overs వేశారు, 19 runs ఇచ్చాడు, 9.5 ఎకానమీతో బౌల్ చేశాడు. దీపక్ చహార్ కూడా 3 overs వేశాడు, 32 runs ఇచ్చాడు, 10 ఎకానమీతో బౌల్ చేశారు. రెహమాన్ 1 over వేశాడు, 15 runs ఇచ్చాడు, 15 ఎకానమీ చేశాడు. ఇది హార్దిక్ పాండ్యా 3 overs వేశాడు, 4 ఎకానమీతో బౌల్ చేశాడు. మిచెల్ శాంటనర్ 2 overs వేశాడు, 17 runs 8.5 ఎకానమీతో బౌల్ చేశాడు. వాళ్ళగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం గుజరాత్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియంలో ఇదేంది టాస్ మెయిన్ ఫ్యాక్ట్ పనిచేస్తుంది. ఎందుకు చెప్పేదంటే అక్కడ బ్యాటింగ్ పిచ్, ఎక్స్ట్రీమ్ బ్యాటింగ్ పిచ్. మనం చూసాం కదా లాస్ట్ మ్యాచ్లో, అక్కడ స్కోరింగ్ రేటు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయడం వల్ల గెలుస్తారు. కానీ సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అది బ్యాటింగ్ పిచ్ కాబట్టి వాళ్ళకు కూడా అనుకూలిస్తుంది. వాళ్ళు సరిగ్గా బ్యాట్ చేసుకోగలిగితే. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే అది చాలా ఎఫెక్ట్ కొడుతుంది, వాళ్ళు మ్యాచ్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ క్యాప్టెన్సీ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ చేస్తున్నాడు కదా, లాస్ట్ సీజన్లో ఆయన బిగ్గెస్ట్ ఫెయిలింగ్స్ ఎక్స్పెక్ట్ చేశాడు. తర్వాత ఛాంపియన్ ట్రోఫీలో కానీ T20లో కానీ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఇప్పుడు సూపర్ ఫామ్లో కొనసాగుతాడు. ఆ సూపర్ ఫామ్ కెప్టెన్సీతో ఇప్పుడు మ్యాచ్ను గెలిపిస్తాడా లేదా అని మనం నెక్స్ట్ సెషన్లో చూడాలి. నెక్స్ట్ 10 oversలో ఎలా బ్యాట్ చేస్తారు గుజరాత్ వాళ్ళు, వీళ్ళు ఎలా బౌల్ చేస్తారు, ఎలా కట్టడి చేస్తారు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది నెక్స్ట్ రాబోయే 10 overs. సో ఆ 10 overs స్కోరింగ్ రేట్ బట్టి, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ 6 hour పవర్ ప్లే స్కోరింగ్ రేట్ బట్టి ముంబై గెలుస్తుందా లేదా అని తెలుసు. ఈ ముంబై గెలవాలంటే మెయిన్గా ఇది ఓపెనర్స్ పర్ఫెక్ట్ పర్ఫామ్ చేయాల్సింది. ఎందుకంటే రోహిత్ శర్మ మీద ఎక్కువ డిపెండెన్స్ ఉంది, తర్వాత హార్దిక్ పాండ్యా, తర్వాత జాక్స్. వాళ్ళు ఆర్డర్లో పర్ఫెక్ట్గా బ్యాటింగ్ చేయగలిగితే ఈ మ్యాచ్ గెలుస్తారు, లేకపోతే కొంచెం టఫే. ఇక్కడ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే బౌలింగ్ ఇప్పుడు జరిగిన 10 overలో యావరేజ్గానే బౌలింగ్ చేశారు, కానీ 92 runs ఇచ్చారు 10 overs కంప్లీట్ అయ్యేటప్పుడు. సో చూద్దాం నెక్స్ట్ స్కోరింగ్ రేట్ ఎంత పెరుగుతుంది అనేది నెక్స్ట్ 10 hours తర్వాత అప్డేట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.